మత్స్యకారుల సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేస్తానని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి తన సంకల్పాన్ని చాటారు. ముఖ్యంగా జువ్వలదీనే ఫిషింగ్ హార్బర్పై ప్రైవేటీకరణ అంశంపై ఆయన తీవ్రస్థాయిలో స్పందిస్తూ మత్స్యకారులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ హార్బర్ను కేవలం ఒక వ్యాపార కేంద్రంగా చూడవద్దని, ఇది వేలాది మత్స్యకారుల కుటుంబాలను జీవనాధారమని ఆయన స్పష్టం చేశారు. మత్స్యకారుల హక్కులను కాలరాసి ఏ నిర్ణయమైనా తాము సహించబోనని, ఒకవేళ కూటమి ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తే ఢిల్లీ స్థాయిలో పోరాడతానని ప్రకటించారు. మీకోసం అవసరమైతే ప్రధాని మోడీని స్వయంగా కలుస్తానని, అక్కడికి వెళ్లి మన సమస్యలను తీవ్రతను వివరిస్తానని ఆయన పేర్కొన్నారు. మత్స్యకారుల కోసం తాము అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన 10 ఫిషింగ్ హార్బర్లు, 6 షిప్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణం కేవలం ఎన్నికల కోసం చేసినవి కావని, అవి సముద్ర తీర ప్రాంత ఆర్థిక వ్యవస్థను మార్చే శీర్షికలని జగన్ అభివర్ణించారు. జువ్వలదీనే హార్బర్ను ఒక ప్రైవేటీకరణ డిఫెన్స్ కంపెనీకి అప్పగించే ప్రయత్నం చేయడం మత్స్యకారులు పొట్టకొట్టడమేనని ఆయన మండిపడ్డారు. ఈ హార్బర్లో దాదాపు 1250 మైక్రోవేజ్డ్ బోటో నిలిపే సామర్థ్యం ఉందని, దీనివల్ల కొన్ని వేల మందికి ప్రత్యక్షంగా కొన్ని వేల మందికి పరోక్షంగా ఉపాధి దొరుకుతుందని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం మారుతున్న ప్రతిసారి గత ప్రభుత్వ పథకాలను లేదా ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన విమర్శించారు. మత్స్యకారులకు సంబంధించిన జగన్ ఇచ్చిన అతిపెద్ద ప్రకటన ఏంటంటే, వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి రాగానే ప్రైవేట్ శక్తులు చేతులకు వెళ్ళిన ప్రతి హార్బర్ను తిరిగి మత్స్యకారులు సొంతం చేస్తానని హామీ ఇచ్చారు. ఒక పోర్టు కాదా మత్స్యకారుల హక్కులను భంగం కలిగించే ఏ చిన్న చర్యను కూడా తాము అంగీకరించబోమని, ఇది మత్స్యకారులకు ఒక బ్లాక్ బాస్టర్ గుడ్ న్యూస్ అని ఆయన పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మత్స్యకారుల సంక్షేమ తన ప్రాధాన్యత అని, వేట నిషేధం సమయంలో ఇచ్చే మత్స్యకార భరోసా నుంచి డీజిల్ సబ్సిడీ వరకు ప్రతిదీ పకడ్బందీగా అమలు చేస్తానని, ఇప్పుడు వాటిని కూడా అస్తవ్యస్తం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తీర ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారం కోసం తాను ఎక్కడికైనా వెళ్తానని, ఎవరికైనా కలుస్తానని జగన్ పునరుద్ఘాటించారు. జువ్వలదీనే హార్బర్ను మత్స్యకారులు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చే వరకు విశ్రమించేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ పోరాటంలో మత్స్యకారుల సోదరులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ప్రైవేటీకరణ వల్ల స్థానిక మత్స్యకారులకు ప్రవేశం లేకుండా చేసే కుట్రను ప్రజలంతా గమనిస్తున్నారని, త్వరలోనే దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమిస్తానని జగన్ ప్రకటించారు. జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తీర ప్రాంతంలో చర్చనీయాంశంగా మారాయి. తన రాజకీయ ప్రయాణంలో మత్స్యకారుల స్థానం ఎప్పుడు అత్యున్నతమని మరోసారి నిరూపించుకునేలా ఆయన ప్రసంగం సాగింది.